బిగ్ బాస్ సీజన్ 9 ఆదివారం ఎపిసోడ్ కాస్త దసరా ఎపిసోడ్‌గా మార్చారు. కంటెస్టెంట్స్ అందరితో సరదాగా టైమ్‌ని గడిపేందుకు కొంతమంది సెలబ్రిటీస్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకైతే వచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అంటే ఈ వీకెండ్‌లో మొత్తం ఫ్యామిలీ మెసేజెస్‌ని కొంతమంది మిస్ అయ్యారు. అలానే మిగిలిపోయిన ఫ్యామిలీ మెసేజెస్ అన్నిటిని కూడా ఆదివారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కు అందించడం జరిగిందనమాట. సో, ఇక కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన మెసేజెస్‌తో ప్రోమోలో రీతుని బాగా హైలైట్ చేశారు. రీతు మదర్ చెప్పిన ఆడియో మెసేజ్‌ని డైరెక్ట్‌గా ప్రోమోలోనే టెలికాస్ట్ చేసేసారు. ఇకపోతే తనూజకి సంబంధించిన ఫ్యామిలీ మెసేజ్‌ని కూడా సండే ఎపిసోడ్‌లో ఆడియో మెసేజ్‌ని వినిపించడం జరిగింది. అయితే తనూజ విషయంలో తనూజ ఫ్యామిలీ నుంచి తన తల్లి గారు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆడియో మెసేజ్‌లో తనూజ కోసం ఏమొచ్చింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలానే తనూజ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. తనూజ ఫ్యామిలీ నుంచి మెసేజెస్ వచ్చాయి అని బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. అయితే ఇక తనూజ మదర్ గారు చెప్పిన విషయం ఏంటి అంటే, "నువ్వు హౌస్‌లో చాలా బాగా ఆట ఆడుతున్నావమ్మా. నువ్వు ఇలానే ముందుకు వెళ్ళాలి. నువ్వు ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్తావు. అప్పుడప్పుడు కాస్త ఎమోషనల్ అవుతున్నావు. ఎమోషనల్ అవ్వొద్దు. దేనికోసం పట్టించుకోవద్దు. హౌస్‌లో ముందు అడుగు వేసేటప్పుడు మనల్ని వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళాలి. నాగార్జున గారు నీకు చెప్పినట్టుగా నువ్వు కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్తావు. నాకు తెలుసు. ఇక నువ్వు ఎక్కువగా ఎమోషనల్ అవ్వొద్దు హౌస్‌లో" అంటూ తన తల్లిగారు ఎంతో చక్కగా చెప్పారు. అలానే హౌస్‌లో డైవర్ట్ అవ్వే సిట్యుయేషన్స్ వచ్చినా సరే నువ్వు డైవర్ట్ అవ్వొద్దు. నువ్వు డైవర్ట్ అవ్వకుండా ఆట ఆడాలి. హౌస్‌లోకి నువ్వు వెళ్ళేటప్పుడు కప్పు తీసుకొని వెనక్కి రావాలి అనుకున్నావు. అదే నువ్వు చెయ్యాలి అంటూ తనలో ఇంకా కాన్ఫిడెంట్‌ని బిల్డ్ చేసేందుకు తన మదర్ ఆడియో మెసేజ్ తనూజకి చాలా హెల్ప్ అవుతుంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీస్ నుంచి మెసేజెస్ వచ్చినప్పుడు ప్రతి మెసేజ్‌లో కూడా ఎంతో కొంత మోటివేషన్ అయితే ఉంటుంది. తనూజ మదర్ మెసేజ్ వినేసరికి తనూజ చాలా ఎమోషనల్ అవుతుంది. అలానే తనూజ హౌస్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా గేమ్‌నైతే ఆడుతుంది. అదే విషయాన్ని తన తల్లి ఆడియో మెసేజ్‌లో చెప్పారు. అలానే ఇక చాలామంది నీ వెనక గోతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటివి తీసే పనుల్లో నువ్వు పడొద్దు. అలానే వాళ్ళ మాటలకి నీ ఆటను డైవర్ట్ చేయొద్దు అంటూ తన తల్లి డైరెక్ట్‌గా చెప్పకుండా ఇండైరెక్ట్‌గా చాలా చక్కగా ఆ మెసేజ్‌లో అందించారట. అయితే తనూజ హౌస్ నుంచి వచ్చే మెమరీస్ మెసేజ్ కోసం చాలానే ఎదురు చూసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్‌గా ఉన్నారు తనూజ. ఇక స్ట్రాంగెస్ట్ ప్లేయర్‌గా ముందుకు వెళ్తున్నప్పుడు కాస్త నెగటివిటీ అన్నది వస్తుంది ఈ మధ్య సోషల్ మీడియాలో. హౌస్‌లో జరుగుతున్న వాటికి కాస్త డైవర్ట్ అవుతుందని ఈ మధ్య వాయిస్ రైజ్ చేస్తూ ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటూ కూడా కొంతమంది పోల్స్ వేస్తున్నారు. కానీ తనూజ తన ఆటను చాలా చక్కగా ఆడుతుంది. వేలాది మంది తనూజకి సపోర్ట్ చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. తనూజ తన మదర్ మెసేజ్ విన్న తర్వాత ఇంకా కాన్ఫిడెంట్‌గా ఆట ఆడుతుంది అనే నమ్మకం అయితే జనాలకొస్తుంది. అలానే తనుజకు కూడా వస్తుంది. సో, తనుజ కాన్ఫిడెంట్‌గా ఆట ముందుకు వెళ్ళి ట్రోఫీ కొడుతుంది అని మీరనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి.